ఇండియాలో బీసీలు ఉన్నంత దౌర్భాగ్య పరిస్థితులు ఇంకెవరు ఉన్నారు. అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉన్నారు కదా, అట్లనే ఉన్నారు వాళ్ళు. బీసీ రిజర్వేషన్లు అని 60 ఏళ్ళకి ఎత్తారు పోరాటాలు, ఇప్పటికి వచ్చింది లేదు, సచ్చింది లేదు. ఈ ఉద్యమం పేరు మీద వందల మంది బీసీ నాయకులు పుట్టుకొచ్చారు, పార్టీలు పుట్టుకొచ్చినాయి. ఎటువైనా ఏమైనా కూడా తెలియదు. ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే బీసీ ఉద్యమాలు రాజకీయ రూపం తీసుకోవట్లేదు. అయితే కాంగ్రెస్లో ఉన్న బీసీ లీడర్ వస్తాడు, లేకుంటే బీజేపీలో ఉన్న బీసీ లీడర్ వస్తాడు, తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ లీడర్ వస్తాడు, టీఆర్ఎస్లో ఉన్న బీసీ లీడర్ వస్తాడు. కానీ బీసీ లీడర్ లేడు. ఆడేడు నిలబడి నిరాహార దీక్ష చేస్తారు, నిరసన చేస్తారు. కానీ రాజకీయం ఎవ్వరు చేయరు. హక్కులు కావాలంటే చేయాల్సింది సామాజిక పోరాటాలు కాదు, రాజకీయ పోరాటాలు. అరే వీళ్ళు రెడ్లు కమ్మలంతా మన ఓట్లతోటే కదా అక్కడికి పోయి మన మీద పెత్తనం చెలాయించేది, మాట్లాడితే మనల్ని దేకకుంటుండేది. ఆ అధికారం ఉందనే కదా వాళ్ళ దగ్గరికి పోయి బిచ్చగాల లెక్క పోయి అడుక్కుంటున్నాం, అయ్యా అది ఇది అని. మాత్రం సోయి లేకుంటే ఎట్లా? మొన్నాడ నల్గొండల ఒక బీసీ మహిళ నామినేషన్ ఎత్తా అంటే కులం పేరుతో తిట్టి రెడ్లను తేకమై కొట్టి మూత్రం తాగిపించారు. ఒక్క బీసీ లీడర్ అన్న పోయి ఏమన్నా వేసిండాడా? ఈడిక్కడ నిలబడి డిమాండ్లు అని చెప్తా ఉన్నారు. చూడుర్రి, టీఆర్ఎస్లు ఉన్నాయనేమో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ బీసీలకి ఈ స్థానం కల్పితే ఆ స్థానం కల్పిస్తుంది అని అంటారు. కాంగ్రెస్లు ఉన్న బీసీ లీడర్లు గట్లనే చెప్తారు. మరి అక్కడ అయిన కాడ ఏ కాంగ్రెస్ అయినా వచ్చి ఏమనలే కదా, కాంగ్రెస్ పార్టీ చేసింది అభ్యర్థి టీఆర్ఎస్ వాళ్ళు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా రాకపోయా? ఇలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ రెడ్ల పార్టీ, టీఆర్ఎస్ వెలమల పార్టీ. ఇంకా ముందుకు పోయి మాట్లాడదలుచుకుంటే కాంగ్రెస్ రెడ్డి వెలమ పార్టీ, టీఆర్ఎస్ వెలమరెడ్డి పార్టీ. ఇది నిజం. 60-70 ఏళ్ళ నుంచి ఉద్యమాలు నడుస్తున్నాయి. అధికారం రెడ్లు కమ్మల చేతులు పెట్టి బిచ్చం అడుక్కుంటే ఎందుకు ఇస్తాడు? వాడు ఏం అడుగుతాడు? ఏ రెడ్డి మాకు రిజర్వేషన్లు కావాలి, లేకుంటే మాకు రక్షణ కావాలి, మాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడన్నా రోడ్డు మీదకి వచ్చిండా? ఎప్పుడన్నా నిరసనలు ధర్నాలు చేసిరా? రేవంత్ రెడ్డికి అవమానం జరిగింది. అవమానం జరిగితే రేవంత్ రెడ్డి ఏం చేసిండు? రాజకీయ పోరాటం చేసిండు. ఉన్న పలంగా తెలంగాణకు నాయకుడు అయిండు. ఆయన ఎవరు రెడ్డి లీడర్ అనలే, ఆయన ఎవరు మహబూబ్నగర్ లీడర్ అనలే. ఆయన స్టాంప్ వేసుకున్నాడు, పోయిండు. ఎక్కడ ఎవరిని ఎప్పుడు రేవంత్ అయ్యో నాకు అన్యాయం జరిగిందని కోర్టుకు పోతానట్లే, ఆడ గూకుంటానట్లే, ఏ మంత్రిని కలవాలే, సీఎంని కలవాలే. బిడ్డ మీ సంగతి చూస్తా, నన్ను ఇట్లా చేస్తారా మీ సంగతి చూస్తా అని పోయిండు. ఆయనకి ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీకి పోయిండు, ఆ పార్టీ లీడ్ తీసుకున్నాడు, ఓట్లు అడుక్కున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్కి కూడా జరిగింది అదే కదా. మంత్రి పదవి ఇవ్వలే ఆయనకు, ఆయన పోయి అడుక్కోలే కదా, బాధపడలే కదా అయ్యో నాకు ఇవ్వలేదని. ఇంత ఉంటుంది 0.2% ఆయన కమ్యూనిటీ. వచ్చిండు, తిరిగిండు, వాని మీద రెచ్చగొట్టిండు, ఓట్లతోటి సీఎం అయ్యిండు. ఇక మనకు బీసీ లీడర్లు ఉంటారు, కింద ఊకున్న జనాల కంటే మీద స్టేజ్ మీద ఉన్న వాళ్ళతో నిండిపోతుంది, కూలిపోయేంత లీడర్లు ఉంటారు. ఏం లీడర్లు రావాలంటే ఒక్కరికి సొంతంగా బీసీలను చైతన్యం చేసి ఓట్లేపించి గెలిపించుకునే దమ్ము లేదు. నేను వాళ్ళని నాయకుల్ని లేకుంటే మేధావులు ఇంకేదో ఉంటారు కదా, వాళ్ళని నేనేమో అవమానించట్లా బీసీ లీడర్లను. కానీ వాళ్ళ శక్తిని వాళ్ళు తెలుసుకోకుండా ఒక ఆయన కాంగ్రెస్ సపోర్ట్ తోటి ఎమ్మెల్యే అవుతాడు, ఇంకో ఆయన బీజేపీ సపోర్ట్ తోటి ఎమ్మెల్యే అవుతాడు, ఇంకో ఆయన టీఆర్ఎస్ సపోర్ట్ తోటి ఎమ్మెల్యే అవుతాడు. వాళ్ళ బలాన్ని వాళ్ళు తెలుసుకోకుండా మళ్ళీ రెడ్లు కమ్మలు వెలమల సపోర్ట్ తోటి ఎదిగిన నాయకులు తప్పితే సొంతంగా ఎదగలే. ఇట్లాంటి లీడర్లు పోయి మాకు బీసీలకు అది ఇది కావాలంటే బీసీలు ఎట్లా నమ్ముతారు? సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఒక్క లీడర్ అన్నా మా బీసీలు నిలబెట్టాలి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తా అన్నది ఇయ్యలే, పోనీ పార్టీ పరంగా ఇస్తా అన్నది అవి కూడా దిక్కు లేదు. ఇప్పుడు వాళ్ళ రెడ్డి లీడరే కదా కొట్టేది, ఎరా జనరల్ సీట్లో వచ్చి బీసీ పోటీ చేస్తాడా అని. జనరల్ సీట్లో రెడ్లు పోటీ చేయాలి, అది వాళ్ళ సిద్ధాంతం. ఈ పంచాయతీలు అన్నీ ఉన్నప్పుడు మీరు బీసీలను నిలబెట్టవచ్చు కదా. ఒక్కలన్నా బీసీలకే ఓట్లు వేయర్రి, బీసీలరా అని ఎవరన్నా పిలుపునిచ్చిర్రా? ఒక ఆయన పోయి ఢిల్లీలో ధారణ చేస్తాడట, ఇంకో ఆయన పోయి బెజవాడలో చేస్తాడట, ఇంకో ఆయన పోయి తిరుపతిలో చేస్తాడు, ఇంకో ఆయన బెంగళూరులో చేస్తాడు. తిండి తినకుండా నిరాహార దీక్షలు అవుతారు. ఏమవుతుంది అంటే కోపాలు వస్తాయి కానీ పైసా సంచుల కోసం ఏమైనా చేస్తారా, అటెన్షన్ కోసం చేస్తారా? ఇదైతే అక్కడికి వచ్చే పంచాయతీ ఏం కాదు, అట్లా కనిపించలేదు. రాజకీయ ఉద్దేశం లేని పోరాటాలన్నీ బానిస పోరాటాలని బహుజన నాయకుడు కాంశీరామ్ అన్నాడు. ఆయన నిజంగా ఓట్ల పోరాటం చేసి రాజకీయం తెచ్చి చూపెట్టిండు. బీసీలను మంత్రులను చేసిండు, ఎమ్మెల్యేలను చేసిండు, కండక్టర్ను మంత్రిని చేసిండు, హమాలి కూలి పని చేసుకున్నట్టు మంత్రిని చేసిండు. ఇది వదిలిపెట్టి ఎందుకు ఊకే నిరసనలు ఎండల ఆ మండిపోయి ఎండల పోలీస్ దెబ్బలు తినుకుంటా కేసులు వేసుకుంటా ఎందుకు ఇంత ఆగమై ధర్నాలు నిరసనలు చేసుడు? హాయిగా చల్లగా నీడకపోయి మన ఓట్లు మనం వేసుకుంటే అయిపోతుంది కదా. మన బీసీ ఓట్లతోటి కదా కమల అధికారంలోకి వచ్చింది, రెడ్ల అధికారంలోకి వచ్చింది, అంతకుముందు బాపనోళ్ళ అధికారంలోకి వచ్చింది, వెలమల అధికారంలోకి వచ్చింది, వస్తూనే ఉన్నారు. సామాజిక తెలంగాణ కాన్సెప్ట్ తోటే తెలంగాణ
ఉద్యమం ప్రారంభమైంది, తెలంగాణ ఏర్పాటైంది. ఎవరికి? ఈ రెడ్లు దొరలకు వ్యతిరేకంగా. రెడ్లు పటేన్లకు, వెలమ దొరలు రెడ్డి పటేన్లు ఇంత పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ ఏమైంది? మళ్ళీ చివరికి వాళ్ళ చేతులకు పోయింది. ఎందుకు అని అంటే మనం రాజకీయ ఉద్యమం చేయలే. తెలంగాణ ఇంకా రాకముందుకే కేసీఆర్ అన్నాడు టీఆర్ఎస్ తెలంగాణ సాధన కోసం ఉన్న పార్టీ, ఈ రాజకీయాల ఆలోచన లేదన్నాడు. తీరా టైం దగ్గర రాగానే టీఆర్ఎస్ ఫక్తు తెలంగాణ ఫక్తు రాజకీయ పార్టీ అన్నాడు. ఆ సెన్స్ మనకు తెలియాల వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతారు ఏందని. మనోళ్ళేమో అసలు మాకు రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయాలకు అతీతంగా మేము పోరాటాలు చేస్తామంటారు. ఏం చేస్తారా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేసి? ఈ జనరేషన్ బిచ్చమెత్తుకోవాలి. ఇప్పుడున్న అగ్రకుల పార్టీల దగ్గరికి పోయి అయ్యా మాకీరు, అయ్యా మాకీరు, అయ్యా మాకీరు అని నెక్స్ట్ జనరేషన్ గంతేగా 60-70 ఏళ్ళ నుంచి పోరాటాలు ఇట్లనే ఉన్నాయి కాబట్టే మన స్థితిగతులు మారలేదు. కనీసం నార్త్ ఇండియా చూసైనా మనం నేర్చుకోవాలి కదా. ఇంకా మనం చదువుకున్న వాళ్ళం, తెలివిమంతులం అని పెద్ద పెద్ద గఫాలు కొట్టుకుంటాం. ఉత్తరప్రదేశ్, బీహార్లో వచ్చింది యాదవులు, కుర్మీలు, జాటవులు అద్భుతంగా రాజకీయాలు చేసి బీహార్, యూపీని అయితే బీసీఎస్సీల చేతుల్లో ఉన్నది. ములాయం సింగ్ యాదవ్ అయిండు, లాలూ ప్రసాద్ యాదవ్ అయిండు, నితీష్ కుమార్, వీళ్ళంతా మండల ఉద్యమంతో వచ్చిన వాళ్ళు. బీసీ వాళ్ళు ఉత్తానే నిరాహార దీక్షలు చేసుకుంటా ఊకోలే కదా, రాజకీయాలు చేసిర్రు. రాజకీయాలు చేసి మంత్రులు, ముఖ్యమంత్రులు అయిండ్రు. అయి సమాజాన్ని మార్చిర్రు. ఒక్కరు ఒక ఎజెండా పైకి రారు, ఎవరు చెప్తే వాళ్ళకి వినరు. ఐక్యత లేదు. ఇండ్లున్న నేనే పెద్ద మనిషి అంటాడు, ఆయన నేనే పెద్ద మనిషి, ఈయన నేనే పెద్ద మనిషి అంటాడు. నిజంగా సమాజం మీద ప్రేమ ఉన్నప్పుడు నేను చైర్మన్ ఉండాలి, నేను అధ్యక్షుడు ఉండాలి, నా ఫోటో పెద్ద ఉండాలి ఫ్లెక్సీలా, నేను చెప్పినప్పుడు వినాలి, నేను ఎవరైనా సపోర్ట్లు కొట్టాలి, ఇట్లాంటిది ఆలోచన ఏమి ఉండదు. ఎవడైతే ఐడియా అనేది ముందుకు పోతే బాగుండు అనుకుంటారు. కానీ వీళ్ళమే ఇన్ని ఈగోలు ఉంటాయి. వీళ్ళు నిజంగా ఈ సమాజం కోసం కొట్లాడతారని మనం ఎట్లా అనుకుంటాం? అదేం కనిపించలేదు కదా. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలా, హక్కుల కోసం చేసే పోరాటాలు ఎప్పుడూ రాజకీయంగా ఉండాలి. ఐక్యత సామాజిక చింతనతో ఉండాలి. సామాజిక చింతనతో ఉన్నప్పుడు ఎత్తు వంపులు చూసుకోము, వాడు వీడని తేడా చూడము. ఐక్యంగా ఉండి మన బలాన్ని, శక్తిని ఇంకింత కూడా తీసుకొని రాజకీయ పోరాటం చేసినప్పుడు అయ్యో ఓట్లు కొల్లగొట్టిపోతారా అన్నప్పుడు మాత్రమే ఎవడైనా దిగొచ్చి చేస్తారు. కానీ మనోళ్ళు ఐక్యంగా ఉండరా అంటే రాజకీయాలు చెప్తారు. ఈయనొత్తి ఆయనరా, నేనొత్తి ఈయనరానని. పోరాటం ఏమో సామాజికంగా, మాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదా? ఓట్లు రాజకీయాలు ఇచ్చిపెట్టి ఏం చేస్తారు? మీరు ఏం సాధిస్తారు? 42% అన్న రిజర్వేషన్లు 17 కాడు ఉన్నాయి. ఏం చేయగలిగిర్రు? బీసీ ఉద్యమాలు చేసే కాంగ్రెస్ వాళ్ళు మరి అధికార పార్టీ కాంగ్రెసే కదా. కాంగ్రెస్ నిష్పెట్టరు, వాళ్ళ పదవులు అట్లనే ఉండాలి భద్రంగా. పిలిచినప్పుడు వచ్చి అనుకుంటారు వచ్చే తలకాయనప్పుడు ఇది ఏం రిజర్వేషన్లు రాబాయ్ అని. ఆ రిజర్వేషన్ పేరు మీద పదవులు తీసుకున్న వాళ్ళు కూడా కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ, కేంద్రం కూడా చేయదు. దానిలో ఉన్న వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ పార్టీని తిడతారు. నువ్వు కదా ఇంకా పార్లమెంట్ కదా పెద్ద చట్టాలు చేసేది. చెప్పు, మీ లీడర్ చెప్పు, ప్రైమ్ మినిస్టర్ మీ పార్టీ కదా, హోంమంత్రి మీ పార్టీ, పార్లమెంట్ అంతా మీ చేతుల్లో. చెప్పరు వాళ్ళకు. ఇక్కడికి వచ్చి ఇక్కడ లోకల్ గవర్నమెంట్ అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏం పోయి ఇది మేం కాదు వాళ్ళని చేయాలి. మంచిగా ఉంటుంది డ్రామా. వాడి మీద వీడి బూటి శ్రేయాలి, వీడి మీద వాడు చెప్పి శ్రేస్తాడు. సో ఇది రాష్ట్రంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నది. ఓట్ల చైతన్యం లేకుండా జరగది. దమ్ముంటే బీసీ నాయకులు, బీసీ మేధావులు అందరు పోయి తెలంగాణలో ఎన్ని సర్పంచ్ స్థానాలు ఉన్నాయి అన్ని సర్పంచ్ స్థానాలలో బీసీలను పెట్టుర్రి. కాంగ్రెస్ నుంచో, బీఆర్ఎస్ నుంచో, బీజేపీ నుంచో పెట్టబుద్ధి కాకుంటే బీసీ జేఎస్ అని పెట్టిరు కదా, దాని నుంచి పెట్టుర్రి. లేకుంటే ఏ పార్టీ నిలబడ్డా సరే బీసీలకు పిలుపునియండి, మన బీసీలకు ఓట్లు వేయరు, బీసీలను గెలిపించుకుందామని. అది పంచాయతీ. అది పక్కకు పెట్టి ఉప్పు సత్యాగ్రహం, పప్పు సత్యాగ్రహం చేస్తే ఏమవుతుంది? ఇంకో 10 ఏళ్ళకి అట్లనే వేయాల్సి వస్తుంది. మహా అయితే మీకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరింపజేస్తారేమో కానీ హక్కులు రావు. అయితే ఓ 4 చెంచాలు వస్తారు, 4 పదవులు వస్తాయి. వాళ్ళు ఈ సమాజానికి బీసీలకు ఏం చేయరు. వాళ్ళు వాళ్ళ అగ్రకుల నాయకత్వానికి కట్టుబడి ఉండి రేపు పొద్దుగాల మనల్నే తిడతారు, మనల్నే మన వేలుతోటి మన కంటిని ఒడిపిస్తారు తప్పితే మన కోసం నిలబడరు, మన కోసం ఆలోచించరు. సో బీసీ నాయకులు వీరంత తొందరగా రాజకీయ పోరాటం స్టార్ట్ చేయరి. ఓట్లు, సీట్లు, అధికారం ఈ పంతాల పోయినప్పుడు మాత్రమే మనకు వెనుకబడిన తరగతులు బీసీలకు ఉద్ధరణ జరుగుతుంది, వాళ్ళ ప్రయోజనాలు నెరవేరుతాయి. ఆలోచించాలని కోరుకున్న జై భీమ్.